నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు హలో డాక్టర్. వయసు పైబడిన వాళ్లలో కామన్ గా చూసే ప్రాబ్లం మోకాళ్ళ నొప్పి. మోకాళ్ళ నొప్పులకి సర్జరీ చేయించుకోవాలా లేక సర్జరీ లేకుండా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా అని చాలా మందికి ఉన్న సందేహం. ఈరోజు మన సందేహాలన్నింటినీ తీర్చడానికి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న 2 లక్షల మందికి పైగా సర్జరీ మరియు సర్జరీ లేకుండా సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేసిన గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ డైరెక్టర్, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ కార్తిక్ తెలకారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మోకాళ్ళ నొప్పికి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులు అనగానే తెలియగానే ఏదైనా సర్జరీ ఉంటుందేమో, సర్జరీ చేయించుకుంటే అది వర్కౌట్ అవుతుందా లేదా, ఇన్ కేసు సర్జరీ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని చాలా మందికి ఉండే డౌట్స్ ఉన్నాయి. సో దానికి సొల్యూషన్ అనేది గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో సర్జరీ లేకుండా కూడా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి సర్జరీ లేకుండా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనకి మోకాళ్ళే కాదండి, ఏ ప్రాబ్లం అయినా సరే మన బాడీలో ఎవరికైనా సరే ఏదైనా ఒక ఇష్యూ వస్తే కనుక దాన్ని మనం ఇనీషియల్ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేసి దాన్ని కనుక ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తే లాస్ట్ అంటే సర్జరీని మనం డెఫినెట్గా అవాయిడ్ చేయొచ్చు. అంటే మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట, సర్జరీని ప్రివెంట్ చేయొచ్చు. అట్లాగే ఈ మోకాళ్ళలో కూడా జనరల్గా మనకి ఈ మోకాళ్ళ అరుగుదల అనేది చాలా కామన్గా మనకు ఒక 50 years 55 years పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ 55 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ మోకాళ్ళ అరుగుదల వచ్చిన తర్వాత జనరల్గా ఏం చేస్తుంటారంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. అంటే అప్పుడప్పుడే మోకాళ్ళ నొప్పి మొదలవుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కామన్ ఎక్స్పీరియన్స్ ఇదే, ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ ఎక్స్రే తీయటము. ఎక్స్రే నిజంగా బాగానే ఉంటుంది ఆ టైంలో, ఎందుకంటే ఎక్స్రే అనేది చాలా బేసిక్ ఇన్వెస్టిగేషన్. ఎక్స్రే చూస్తే మోకాలు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎక్స్రే తీసి అంతా బాగానే ఉందని చెప్పి కొన్ని ట్యాబ్లెట్స్ లాంటివి పెట్టి పంపించేస్తూ ఉంటారు. సో కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నంత వరకు నొప్పి తగ్గుతుంది, మళ్ళీ నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా 4-5 హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నవి చూసిన తర్వాత కూడా నొప్పి తగ్గకపోయేసరికి ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఒక ఆక్యుపంచర్ అని, లేకపోతే ఆయుర్వేదం అని, హోమియోపతి అని, లేకపోతే రకరకాల ఫిజియోథెరపీ అని చేసుకుంటా ఆ లైఫ్ అనేది లీడ్ చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అట్లాగే నడవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కంప్లీట్గా మోకాళ్ళు అరిగిపోవడం అనేది జరుగుతుంది. సో కాళ్ళు వంకర రావటము, ఎవరో ఒకరి సహాయంతో లేకపోతే నడవలేకుండా ఉండడం కానీ, ఈవెన్ ఇంట్లో ఉన్న బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయిన పరిస్థితికి వచ్చినప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అప్పుడు మళ్ళీ ఎక్స్రే తీసి అమ్మ మోకాళ్ళు కంప్లీట్గా అరిగిపోయినాయేమో, వంకర వచ్చేసినాయి, ఇంకా ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదని చెప్తారు. ఒకవేళ కనుక మనం ఈ ఇనీషియల్ స్టేజెస్లోనే ఎప్పుడైతే మన మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయో అప్పుడే కనుక మనము ప్రాపర్గా కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దాని ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక, సరైన ట్రీట్మెంట్ కనుక చేస్తే మనం ఈ మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా ఎటువంటి నొప్పులు లేకుండా కొన్ని సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి మనము ఆ నొప్పిని నయం చేయడానికి మనం ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇదివరకు కాలంలో మోకాళ్ళ నొప్పులు అంటే ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత రావడం మనం చూసాం. ఇప్పుడు కొంచెం ఎర్లీగా వస్తుంది మోకాళ్ళ నొప్పులు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎర్లీగా రావడానికి గల రీజన్స్ ఏంటి, అలాగే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో ఈ మోకాళ్ళ నొప్పుల్లో అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటారు దీన్ని 2 రకాలుగా మనము డివైడ్ చేస్తాం. ఒకటి ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్, సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయసు రీత్యా కొన్ని సంవత్సరాల తరబడి మనం వాటిని ఉపయోగించడం వల్ల వచ్చే వేర్ అండ్ టేర్, అంటే మనం ఉపయోగించగా మోకాలు కూడా డ్యామేజ్ అవుతుంది. ఇది జనరల్గా మనం వయసు పైబడిన వాళ్ళు, ఇందాక చెప్పినట్టు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎక్కువగా చూసేది ఈ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్. అట్లా కాకుండా మనం రోజు రెగ్యులర్గా చూస్తాం 30 years 35 years 40 yearsలో వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులతో వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట. వాళ్ళకైతే మటుకు మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణం ఏదో ఒకటి ఉంటుంది. అది కొన్ని జబ్బులు అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రుమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతాలు అంటాం, లేకపోతే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, హీమోఫిలిక్ ఆర్థరైటిస్, లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ అవడం వల్ల లోపల ఉన్న గుజ్జు అంటే కార్టిలేజ్ డ్యామేజ్ అవడం వల్ల నొప్పి రావచ్చు. ఇవన్నీ కూడా సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ కేటగిరీకి వస్తాయి. ఒకవేళ కనుక యంగ్ పేషెంట్లోనే కనుక మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనుకుంటే కనుక దానికి మనం వర్కప్ చేయాలి. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తున్నదని ఐడెంటిఫై చేసి దానికి కనుక మనం ట్రీట్మెంట్ చేస్తే ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనకి యంగ్ పేషెంట్స్ అంటే 40 సంవత్సరాల లోపల వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణము రకరకాలమైన జబ్బులు రావడం ఒకటి. ఇంకొకటి అంటే ఎక్కువగా మనము ఈ ఒబేసిటీ కూడా చూస్తున్నాము. ఈ రీసెంట్ లైఫ్ స్టైల్ ప్రకారం కొన్ని ఈ ఒబేసిటీ పీపుల్లో కూడా ఈ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవడం వల్ల చిన్నప్పటి నుంచి
ఈ మోకాళ్ళ అరుగుదల సమస్య చిన్నవాళ్ళలో కూడా ఈ మధ్య మనం చూస్తున్నామండి. డాక్టర్ కార్తిక్, నార్మల్గా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంకే ఏదైనా జాబ్స్, డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళకి చాలా మందికి బ్యాక్ పెయిన్ అలా వస్తుంది అని అంటున్నారు. మరి నీ పెయిన్స్కి సంబంధించి అసలు ఎటువంటి వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఏ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? మీ పేషెంట్స్లో మీరు అబ్జర్వ్ చేసిన పేషెంట్స్ ఏ ఫీల్డ్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎక్కువగా నీ పెయిన్స్ అనేవి వస్తున్నాయి? మనము నీ పెయిన్స్ అనేది ఫస్ట్ ప్రొఫెషన్ పక్కన పెడితే, ఈవెన్ మన హౌస్ వైఫ్ కూడా ఒక ప్రొఫెషన్ అనుకుంటే కనుక హౌస్ వైఫ్స్కి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనకి దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఎక్కువ ఈ అరౌండ్ 50 years వాళ్ళు హౌస్ వైఫ్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళతో పాటు మనకేంటంటే ఎక్కువసేపు నిలబడి పనిచేసే కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే మన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, టీచర్స్ ఎక్కువగా మన టీచర్స్ కానీ, లేకపోతే చెఫ్స్ కానీ, వీళ్ళు ఏంటంటే ఎక్కువసేపు అదే పనిగా రోజు 8 గంటలు 10 గంటలు నిలబడి ఒకే చోట నిలబడి పని చేసుకునే వాళ్ళలో కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం. అట్లాగే ఎవరికైతే వ్యాయామం సరిగ్గా చేయరో చిన్నప్పటి నుంచి ప్రాపర్గా ఈ మజిల్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయకుండా ఉంటారో వాళ్ళకు కూడా మనము ఈ మోకాళ్ళకు సంబంధించిన సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాం. జనరల్గా ఈ నీ పెయిన్కి సంబంధించి మనకి బేసిక్ నాలెడ్జ్ మాత్రమే తెలుసు. మనకి పెయిన్ వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పి రిపీటెడ్గా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం, అయినా కానీ తగ్గట్లేదు అని చెప్పి. సో అటువంటి పేషెంట్స్కి అసలు నీ పెయిన్స్కి సంబంధించి ఎలా డయాగ్నోస్ చేస్తారు, అలాగే డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ స్టేజ్లో ఉండింది అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాళ్ళ అరుగుదల అంటే లోపల ఉన్న గుజ్జు మందం అనేది అరుగుతుందండి. సో దానికి ఇప్పుడు దాకా ఎటువంటి మెడిసిన్స్ లేవు, అంటే ట్యాబ్లెట్స్ కానీ అట్లాంటివి ఇప్పటికైతే లేవు. సో జనరల్గా అందరూ ఇచ్చే మెడిసిన్స్ వాటిని ట్రీట్మెంట్ అంటారు. అవి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఆ రోజుకి నొప్పి తగ్గుతుంది, మళ్ళీ ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నొప్పి మళ్ళీ వచ్చేస్తుంది. అది కాకుండా కొన్ని గ్లూకోజమైన్స్ అని, గుజ్జుకు సంబంధించిన ట్యాబ్లెట్స్ అని, లేకపోతే మల్టీవిటమిన్స్ లాంటివి, కాల్షియం లాంటివి ఎక్కువగా ఎవరైనా మన ప్రిస్క్రిప్షన్ అందరూ తీసుకొస్తూ ఉంటారు, అన్ని ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. అందరూ కూడా అయ్యే ప్రిస్క్రిప్షన్, మ్యాక్సిమం అదే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, విటమిన్ డి ఇవ్వడం కానీ అట్లాంటిదే ఉంటుంది. సో ఇవి ఏవి కూడా లోపల ఉన్న గుజ్జునైతే మనకి పెంచవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేషెంట్ మన దగ్గరికి మోకాళ్ళ నొప్పితో వచ్చినప్పుడు అసలు పేషెంట్ ఏజ్ని బట్టి కూడా మన డయాగ్నోసిస్, మన ట్రీట్మెంట్ మారిపోతూ ఉంటుంది. 50 సంవత్సరాలు దాటిపోయి మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లాగే చిన్న వాళ్ళల్లో మోకాళ్ళు నొప్పి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎక్కువగా ట్రీట్మెంట్ చేసేది ఈ మోకాళ్ళ అరుగుదల వాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనం చెప్పడం వరకు ఈ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కనుక 50 సంవత్సరాలు పైబడిపోయి వస్తే కనుక వాళ్ళకి జనరల్గా 90% మోకాళ్ళ అరుగుదల వల్లే నొప్పి ఎక్కువగా ఉంటుంది. కానీ దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోసిస్ అంటే ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు చూసేసి ఎక్స్రే చూసి అది అరుగుదల ఉందమ్మా కానీ ఇదిగో ట్యాబ్లెట్స్ని రాసి పంపిస్తుంటారు. కానీ అట్లా కాదు, అరిగింది కానీ కంప్లీట్గా అరగలేదు. ఎక్కడ అరిగింది, మొత్తం నీ జాయింట్లో ఏ పార్ట్లో అరిగింది, ఎక్కడ ఎగ్జాక్ట్గా అరిగింది, ఎంత మందం అరిగింది అనే ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా మనకు కావాలి. సో దట్ అప్పుడే మనము ప్రాపర్గా దాన్ని ట్రీట్ చేయగలుగుతాం. సో మా దగ్గర ఏంటంటే ఒక అత్యాధునికమైన స్కాన్స్ ఉంటాయి, మస్కులోస్కెలటల్ స్కాన్స్ ఉంటాయి. ఎక్స్రేనే కాదు, మనం ఏంటంటే ఆ స్కాన్ కూడా చేస్తాం అనమాట. ఆ స్కాన్ చేయడం వల్ల మాకు గుజ్జు ఎక్కడ అరిగింది, ఎక్కడ తక్కువ అరిగింది, ఎక్కడ ఎక్కువ అరిగింది, రకరకాల డీటెయిల్స్ మాకు ఐడెంటిఫై అవుతాయి. దాంతోపాటు లోపల నీరు ఉందా, లేకపోతే లిగమెంట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లోపల లేకపోతే మినిస్కాయ్ అని ఉంటే వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనే డీటెయిల్స్ మాకు రావటం వల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రిసైజ్గా చేయడం జరుగుతుంది. లేటెస్ట్ ట్రీట్మెంట్, దానివల్ల ఏంటంటే రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి. డాక్టర్ కార్తిక్, ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ట్రీట్మెంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, దేనికి సంబంధించి, నీ పెయిన్స్కి సంబంధించి? ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 50 years ఉన్న పేషెంట్స్కి ఒకవేళ మోకాళ్ళ అరుగుదల వల్ల అయితే కనుక మనకి ఇనిషియల్ స్టేజ్లో ఉన్నట్టు మేము కనుక నిర్ధారిస్తే కనుక వాళ్ళకి ఈ కొత్తగా వచ్చిన రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ GFC ఇంజెక్షన్స్ అని చేస్తున్నామండి. ఒకవేళ అదే కొంతమంది పేషెంట్స్ మరి వీల్ చైర్లో వస్తారు, లేకపోతే వాకర్తో పట్టుకుని వస్తుంటారు అనమాట. వాళ్ళకి చూస్తే రావడం మనకు అర్థమైపోతుంది, మొత్తం కాళ్ళంతా వంకర్లు అయిపోయి ఉంటాయి. వాళ్ళు ఈవెన్ నడవలేని పరిస్థితుల్లో కూడా ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళకైతే కనుక జనరల్గా సర్జరీయే మనం ఆప్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల టెంపరీగా ఒక 6 months 1 year వరకు మనం మేనేజ్ చేయగలుగుతాం, కానీ పెయిన్ మేనేజ్మెంట్ చేయగలుగుతాం. కానీ వాళ్ళు నడిచే విధంగా, లేకపోతే జీవితకాలం మొత్తం అంతా ఒక 15-20 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా నడిచే విధంగా ఈ ఇంజెక్షన్లు అయితే చేయలేవు. అటువంటి లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకైతే మటుకు మనం సర్జరీ చేస్తాం. అట్లా కాకుండా ఇది ఓన్లీ 50 years దాటిన వాళ్ళకి, అంటే ఓల్డ్ పేషెంట్స్కి. యంగ్ పేషెంట్స్ వస్తారు కొంతమందికి, వాళ్ళకి ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీస్, ఏదో ఆడుకున్నప్పుడు కింద పడతారు, లేకపోతే యాక్సిడెంట్ అయి కింద పడతారు, రకరకాల రీజన్స్. లేకపోతే కొంతమందికి ఇంత వాపు వచ్చేస్తుంది అనమాట, చాలా ఎక్కువ వాపు వస్తుంది. వాళ్ళకి ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఇట్లాంటివన్నీ మనం ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఈ రకమైన ట్రీట్మెంట్ చేయము. అసలు ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మెనిస్కల్ టేర్ ఉంటే అది దానికి సర్జరీ చేయాలా వద్దా. మళ్ళీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళకి
సర్జరీ చేయాలా వద్దా అని కరెక్ట్గా నిర్ధారించడమే చాలా ఇంపార్టెంట్. సో ఏది చిరిగిపోయినా కానీ, అంటే లోపల ఏ ప్రాబ్లం అయినా కానీ అన్నిటికీ సర్జరీ చేయాలని రూల్ లేదు. అట్లా అని చెప్పేసి అన్నీ కూడా ప్రాబ్లమ్స్ కూడా సర్జరీ లేకుండా ఓన్లీ దీంతోనే చేయాలని కూడా రూల్ అయితే లేదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ వెదర్ వీ కెన్ గో ఫర్ సర్జరీ ఆర్ నాట్. సర్జరీ చేయాలా వద్దా అని నిర్ధారించడమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన స్కిల్. ఒకవేళ కనుక ఇది సర్జరీ కాకుండా మన దగ్గర ఏంటంటే 90% ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా నీ జాయింట్కి యంగ్ పేషెంట్స్కి అయినా సరే సర్జరీ లేకుండా రీసెంట్ అడ్వాన్సెస్ లాగా యూజ్ చేసుకుంటే స్కాన్ చూసుకుంటా మనం చేసి ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా కొత్త రకమైన ట్రీట్మెంట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన సర్జరీని అవాయిడ్ చేస్తాం. ఓకే, రీసెంట్ టైమ్స్లో హాస్పిటల్స్కి వెళ్తే మనం ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్ సర్జరీ చేసేస్తే పేషెంట్ కంఫర్ట్గా ఫీల్ అవుతారు, తొందరగా పెయిన్ రిలీఫ్ అవుతారు అనే మైండ్ సెట్తో ఉన్నారు. సో నిజంగానే ఒకవేళ సరిగ్గా గైడెన్స్ లేక సర్జరీ అవసరం లేకపోయినా కూడా సర్జరీ చేయించుకున్న పేషెంట్స్ కూడా ఉంటున్నారు ఇప్పుడు. సర్జరీ ఫస్ట్ చేయడం అనేది ఓల్డ్ టెక్నిక్ అండి. లైక్ రీసెంట్ ట్రెండ్ ప్రకారము సర్జరీస్ లేకుండా, అండ్ ఈవెన్ సర్జరీ అయినా సరే ఈవెన్ చిన్న చిన్న మినిమల్లీ ఇన్వేజివ్, ఇప్పుడంతా మీరు చూస్తున్నారు రోబోటిక్ అని మినిమల్ ఇన్వేజివ్ అని. సో వాట్ ఎవర్ పెద్దగా కట్ చేయకుండా చిన్నగా చేయటమే ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్ అనమాట. అంటే అడ్వాన్స్మెంట్స్ అంతా కూడా టువర్డ్స్ అలాగే ఉంది. కొంతమందికి 90% ఎవరైనా సరే సర్జరీ అవసరం లేకుండా సర్జరీ అని ఎక్కడ చెప్పరండి. కాకపోతే కొంతమంది ఏంటంటే పేషెంట్స్ ఫస్ట్ ఒకసారి వెళ్తారు, వెళ్ళిన తర్వాత కొన్ని ట్యాబ్లెట్ రాస్తారు, నొప్పి తగ్గకపోతే 2-3 సార్లు అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, నాకు నొప్పి తగ్గట్లేదని. ఆ డాక్టర్ గారు సడన్గా అయితే ఇంక సర్జరీకి వెళ్ళిపోవాలమ్మా, ఇంక లేదు ఇంక ట్రీట్మెంట్ అని చెప్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక లైక్ మీకే ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2-3 సార్లు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అది నొప్పి తగ్గకపోతే సర్జరీకి వెళ్దాం అనుకుంటే కనుక ఒకవేళ మమ్మల్ని కనుక మీరు కాంటాక్ట్ చేస్తే ఈ కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ ద్వారా మనం ఏమన్నా వాటిని సర్జరీ లేకుండా ట్రీట్ చేయించాలని కూడా మనం వాళ్ళకి చెప్పచ్చు అనమాట. రైట్ డాక్టర్ కార్తిక్, ఈ ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అనేది ఎలా పనిచేస్తుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్ఎఫ్ఏ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళకి మనం చేసే ట్రీట్మెంట్. ఏ ట్రీట్మెంట్ అంటే ఇది మోకాళ్ళ గుజ్జు తగ్గిపోతుంది కాబట్టి ఆ గుజ్జున అనేది మందం అనేది మనం పెంచాలి. సో ఈ ట్రీట్మెంట్లో ఒక భాగమే ఈ ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్. ఇది ఒకటే ట్రీట్మెంట్ కాదు. సో ఫస్ట్ మనం చేసేది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఒక ట్రీట్మెంట్. ఎందుకంటే పేషెంట్ని మనం 2 విధాలుగా చూడాలి. ఫస్ట్ పేషెంట్ మన దగ్గరికి దేనికోసం వస్తాడు? నొప్పితో వస్తారు పేషెంట్. సో మనం ఐడెంటిఫై చేయాలి. నొప్పికి గల కారణాన్ని కూడా మనము మన దగ్గర ఉన్న స్కాన్ల ద్వారా దాన్ని ఐడెంటిఫై చేస్తాం. సో పేషెంట్ని వాళ్ళు ఎందుకు వచ్చారు మన దగ్గరికి అనే దాన్ని తగ్గించాలి, అట్ ద సేమ్ టైం రూట్ కాజ్ని కూడా ట్రీట్ చేయాలి. సో ఫస్ట్ మనం చేసేది ఆర్ఎఫ్ఏ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది పేషెంట్ మన నొప్పితో వస్తున్నారు కాబట్టి నొప్పిని తగ్గించే ఒక ప్రక్రియ అది. సో ప్రపంచంలో ఏదైనా సరే మోకాళ్ళ నొప్పిని తగ్గించే ఒక ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్గా పనిచేస్తుందని ఏదైనా ఉంది అంటే కనుక అది ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో ఫస్ట్ మనం అది చేయగానే పేషెంట్కి నొప్పి అనేది తగ్గిపోతుంది. దాని తర్వాత 3 వారాల తర్వాత కానీ 2 వారాల తర్వాత కానీ మనం ఏంటంటే ఏదైతే నొప్పికి గల కారణాన్ని ట్రీట్మెంట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం, దానికే ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇంజెక్షన్స్. సో మనకి గుజ్జు అనేది తగ్గిపోతుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి నెక్స్ట్ ట్రీట్మెంట్లోకి వెళ్తాం. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది మీరు అడిగినట్టు ఇది ఒక పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, అది నొప్పిని తగ్గించే ట్రీట్మెంట్. సో మనకి ఏమవుతుందంటే నీ జాయింట్ లోపల ఇది ఎలా నొప్పి తగ్గిస్తుంది అంటే నీ జాయింట్ లోపల మనకి ఈ అరుగుదల వల్ల ఇన్ఫ్లమేషన్ అని చెప్పేసి ఒక ప్రక్రియ జరుగుతుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది సన్నటి నరాల ద్వారా మనకి బ్రెయిన్కి అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. కాన్స్టెంట్గా పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో సన్నటి సూదుల ద్వారా అనమాట నరాల వరకు మనము స్కాన్ ద్వారా వెళ్ళి అక్కడ ఈ సిగ్నల్స్ మనకి బ్రెయిన్కి కొంచెం తగ్గించే విధంగా మనం మాడ్యులేట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే పెయిన్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో డాక్టర్ కార్తిక్, మీరు చెప్పారు కదా స్టేజెస్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, ట్రీట్మెంట్ లెవెల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అని అన్నారు. సో 4th స్టేజ్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఈ ట్రీట్మెంట్ అనేది వర్కౌట్ అవుతుందా, చేస్తారా? సో అదేనమ్మా ఇందాక నేను చెప్తుంది ఏంటంటే 4th స్టేజ్ ఆఫ్ పేషెంట్స్ అంటేనే ఇంకా బాగా డ్యామేజ్ అయిపోయిన మోకాళ్ళు అనమాట. కాళ్ళు స్ట్రైట్గా ఉన్నంత వరకు మనం ఏమైనా చేయగలుగుతాము. ఒకసారి కాళ్ళు వంకర తిరగడం అయిపోయిన తర్వాత ఒక ఇంజెక్షన్ చేస్తేనో లేకపోతే ఒక పెయిన్ కిల్లర్ ఇస్తేనో కాళ్ళు అయితే స్ట్రైట్గా అయితే అవ్వవు. లాస్ట్ స్టేజ్ ఇంకా కంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో జనరల్గా సర్జరీ చేయించుకుంటేనే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ కొంతమంది పేషెంట్స్కి అసలు సర్జరీ నేను చేయించుకోను, నా వల్ల కాదు, నాకు సర్జరీ అంటే ఇష్టం లేదు, లేకపోతే సర్జరీ చేద్దాం అనుకున్నా కానీ ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, గుండె ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల నేను సర్జరీ చేయనని చెప్తారు. అట్లాంటి కండిషన్స్లో వాళ్ళకి తాత్కాలికంగా ఒక సంవత్సరాల వరకు కూడా మనం ఏదైనా నొప్పి తగ్గిద్దాము అనుకుంటే కనుక ఈ ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు. మీరు చెప్పినట్టుగా ఈ గ్రోత్ ఫ్యాక్టర్ సంథింగ్ దానికి సంబంధించి ఓన్లీ మోకాళ్ళ నొప్పులకే పనికొస్తుందా, లేకపోతే ఇంకేదైనా నొప్పులకి సంబంధించి ఈ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చా, జిఎఫ్సి ట్రీట్మెంట్ అనేది? గ్రోత్ ఫ్యాక్టర్స్ రీసెంట్గా పిఆర్పి
చాలామంది పీఆర్పీ అని ఎక్కువగా వినడం, ఎందుకంటే పీఆర్పీ అనేది ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా రీసెంట్గా స్టార్ట్ అయినవి. పీఆర్పీలో ఏదైతే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్నాయో వాటిని మనము కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ స్టేజ్లో అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్లో మనకి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ వచ్చిందనమాట. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే ఏమీ లేదు, మనకి బాడీలో ఎక్కడైనా సరే హీలింగ్ అవ్వాలి అంటే ఏదైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వంటింట్లో కానీ కిచెన్లో కట్స్ అవుతూ ఉంటాయి, లేకపోతే కింద పడినప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి, వాటికి మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోము, ఆటోమేటిక్గా అవి తగ్గిపోతూ ఉంటాయి, మానిపోతూ ఉంటాయి. సో బేసికల్గా అక్కడికి బ్లడ్ వస్తుంది, ఆ బ్లడ్ ద్వారా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి అనమాట. ఈ గ్రోత్ ఫ్యాక్టర్సే ఆ దెబ్బని మానే విధంగా హీల్ చేస్తూ ఉంటాయి. సో ఇటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం బ్లడ్లోంచి మనం సపరేట్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి మనం చూసి ఇంజెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ అది హీల్ చేస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో అదే కాన్సెప్ట్లో మనకి మోకాళ్ళు అయితే కనుక గుజ్జు డ్యామేజ్ అయితే గుజ్జు ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ దాన్ని పంపిస్తాం. అట్లాగే మోకాళ్ళే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్లో కొన్నిసార్లు కొన్ని ఏంటంటే టెండాన్స్ అంటాం అనమాట, రొటేటర్ కఫ్ ఇంజరీస్ అంటాము. అవి కనుక పార్షియల్ టేర్స్ సగమే తెగుతాయి, కంప్లీట్గా తెగిపోతే ఆపరేషన్కి వెళ్తారు. ఒకవేళ కొంచెమే తెగింది అనుకోండి వాటికి ఏంటంటే హీల్ కావు, కొన్నిసార్లు బై న్యాచురల్ హీల్ అయిపోతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఏమవుతుంటే 2 months అయినా 3 months అయినా కానీ అవి హీల్ కావు. అలాంటప్పుడు మన స్కాన్ ద్వారా ఎక్కడైతే మనకి డ్యామేజ్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనము పంపించడం వల్ల అది హీలింగ్ అవుతుంది. అట్లాగే హిప్ జాయింట్ కానీ యాంకిల్ జాయింట్ కానీ ఎనీ స్ట్రక్చర్ ఎక్కడైనా సరే మన బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడ కనుక అది న్యాచురల్గా హీల్ అవ్వకపోతే మనము మన బ్లడ్లోంచే గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేసి ఆ ప్రాబ్లం దగ్గర వాటిని స్కాన్ ద్వారా పంపించడం వల్ల అది మళ్ళీ మంచిగా హీల్ అయ్యే అవకాశం ఉంది. మనం ఇది కూడా ఇట్ కమ్స్ అండర్ న్యాచురల్ థెరపీ. ఎందుకంటే మనం ఎక్కడ బయట నుంచి ల్యాబ్లో తయారు చేసిన కానీ లేకపోతే ఏదో ఫార్మసీలో తయారు చేసిన డ్రగ్స్ కానీ ఏమీ మనం పంపించాం. మన బాడీలో ఉన్న సెల్స్నే మనం సపరేట్ చేసి హీలింగ్ సెల్స్ని వాటిని ఎగ్జాక్ట్గా ఆ పాయింట్కి పంపిస్తున్నాం కాబట్టి దిస్ ఆల్సో కమ్స్ అండర్ న్యాచురల్ థెరపీ. సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ పీఆర్పీ ఇంజెక్షన్స్ అనేవి చేయించుకోవచ్చా, చేయించుకుంటే మళ్ళీ దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఒకవేళ చేయించుకున్నా కొంతమందికి అది వర్కౌట్ అవుతుంది, కొంతమంది బాడీకి అది కరెక్ట్ కాదు, వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి డౌట్ రేస్ చేస్తున్నారు. సో నిజమైన వర్కౌట్ అవుతుందా అందరి బాడీస్కి ఇది అనేది? పీఆర్పీ అయినా గ్రోత్ ఫ్యాక్టర్స్ అయినా మన బ్లడ్లోంచి సపరేట్ చేసి ఇచ్చేవి. సో వాటికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇక్కడ పేషెంట్కి వర్కౌట్ అవుతుందా లేదా అనేది డిపెండ్ అయ్యేది. అసలు మీ డయాగ్నోసిస్ ఏంటి, ప్రాపర్గా మీ ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేసి దానికి ఈ ట్రీట్మెంట్ తగ్గుతుంది అనుకుంటే ఎగ్జాక్ట్గా ఇండికేషన్ ప్రాపర్గా ఉండాలి, డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది. దీంతోపాటు ఎగ్జాక్ట్గా నేను ఇంతక్కడ నుంచి చెప్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ స్కాన్ ద్వారా మనం వెళ్ళి ప్రిసైజ్గా ఇస్తేనే ఈ ట్రీట్మెంట్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. అట్లా కాకుండా ఏమీ చూడకుండా డైరెక్ట్గా ఎక్కడ నొప్పి ఉందో అక్కడ ప్రెస్ చేసి అక్కడ ఇంజెక్షన్ చేసేస్తే మటుకు ఈ ట్రీట్మెంట్స్ వర్కౌట్ కావాలి. చాలా మందికి వెన్ను నొప్పులు అలాంటివి సంబంధించినవి ఉంటాయి కూడా, సో వాటికి సంబంధించి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది వర్కౌట్ అవుతుందా, దానికి సంబంధించి ఎటువంటి సర్జరీ ఉంటుంది డిఫరెంట్? సో వెన్నుపూస మళ్ళీ ఎంటైర్లీ డిఫరెంట్ అమ్మ. స్పైన్లో కూడా 90% 80% ఆఫ్ ద పేషెంట్స్ యంగ్ పేషెంట్స్ ఉంటారు, అట్లాగే ఓల్డ్ పేషెంట్స్ కూడా ఉంటారు. స్పైన్ ఏంటంటే మనకి 60 నుంచి 70% మంది పేషెంట్స్కి వెన్నుపూస సంబంధించిన పేషెంట్స్కి ఎక్కువ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ వల్ల పెయిన్స్ వస్తూ ఉంటుంది. ఓన్లీ 10 to 20% ఆఫ్ ద పేషెంట్స్కే లోపల స్పైన్ లోపల మనకి ఇబ్బందులు అనేది మనం చూస్తుంటాం అనమాట. అట్లాగే స్పైన్లో కూడా ఎందుకు నొప్పి వస్తుందండి, చాలా జనరలైజ్డ్గా అందరూ స్పాండలోసిస్, నాకు ఏంటమ్మా ప్రాబ్లం అంటే నాకు స్పాండలైసిస్ ఉందండి, లేకపోతే నాకు సయాటికా ప్రాబ్లం ఉందండి అని చెప్తూ ఉంటారు. కానీ స్పాండలోసిస్లు సయాటికాలు అవి డయాగ్నోసిస్లు కావు, అవి చాలా జనరల్ వర్డ్స్, అందరు కామన్ పీపుల్ వాడుకునే మాటలే కానీ వాటికంటూ స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అంటూ ఉండదు. మనం ఎప్పుడైనా సరే స్పైన్లో అయినా సరే ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి అంటే ప్రాపర్ డయాగ్నోసిస్, అంటే పెయిన్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయడమే చాలా ముఖ్యం. సో దానికోసం మనం ఏంటంటే మోకాలు ఎట్లా అయితే జాయింట్స్ ఉంటాయో అది పెద్ద జాయింట్, స్పైన్లో కూడా చాలా జాయింట్స్ ఉంటాయి, ఫేసెడ్ జాయింట్స్ అంటాం అనమాట. ఆ ఫేసెడ్ జాయింట్స్ అరుగుదల, ఇప్పుడు మోకాలు అరిగినట్టే వెన్నుపూసలో కూడా జాయింట్స్ అరుగుతాయి. అట్లాగే డిస్క్లోంచి పెయిన్ రావచ్చు, లేకపోతే ఆ నరాల నుంచి నొప్పి రావచ్చు. ఎక్కడి నుంచి నొప్పి వస్తుందని ఐడెంటిఫై చేయడం మనం చేసే ఫస్ట్ పని అనమాట. అది ఐడెంటిఫై అయిన తర్వాత ట్రీట్మెంట్ చాలా సులువు. ఒకవేళ కనుక అక్కడ కూడా ఆ ఫేసెడ్ జాయింట్స్ నుంచి ప్రాబ్లం వస్తే కనుక అక్కడ మనకు లేటెస్ట్గా రేడియో ఫ్రీక్వెన్సీ ఎబిలేషన్ ఆఫ్ మిడిల్ బ్రాంచ్ బ్లాక్ అని కొత్తగా చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే నడుము నొప్పి చాలా బాగా తగ్గుతుంది. అట్లాగే కనుక నరం దగ్గర కనుక డిస్క్ ఒత్తిడికి గురవుతుంది అని మేము స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేస్తే కనుక అక్కడ ఇంజెక్షన్ చేసినా కానీ మనకి సో ఆపరేషన్ లేకుండా మనము నొప్పి తగ్గించడము ఇట్లాంటివి రకరకాలు స్పైన్లో కూడా ఈ మధ్య మనం చేయడం జరుగుతుంది.
రైట్. కార్తీక్, వన్స్ ప్రాబ్లమ్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఈ ఆర్ఎఫ్యూ కానీ లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైనా చేసిన తర్వాత కంటిన్యూస్గా ఆ పేషెంట్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఆ ట్రీట్మెంట్ తర్వాత మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి మనం ఫస్ట్ చేసే నొప్పి తగ్గడానికి చేసే ఫస్ట్ ట్రీట్మెంటే ఆర్ఎఫ్ఏ చేయగానే నొప్పి తగ్గిపోతుంది. 80% నొప్పి గ్యారంటీగా తగ్గిపోతుంది. రోజు దగ్గర చాలామందికి మనం చేస్తాం. ఇప్పటికొచ్చి కొన్ని వేల మందికి చేస్తుంటాం. పేషెంట్కి మనం చేయగానే పెయిన్ తగ్గిపోయి మా దగ్గరికి వస్తారు. తగ్గిపోయిన తర్వాత మనము జస్ట్ 5 days 6 days బేసిక్ మెడికేషన్ పెడతాం అంతేనండి. అంతే తప్ప జీవితకాలము మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే ఫస్ట్ నొప్పి తగ్గినా అది తాత్కాలికంగా లాంగ్ టర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ 1 year నొప్పి తగ్గినా ఈ నొప్పి ఎందుకు వస్తుందనే కారణాలను కూడా మేము ట్రీట్ చేస్తాం. అంటే సో ఆ గుజ్జుని అనేది మనం పెంచుతాం అనమాట. ఎట్లా పెంచుతామంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ద్వారా మనం పెంచుతాం. సో ఈ ఎఫెక్ట్ తగ్గే లోపల ఈ 1 year లోపల ఈ గుజ్జు అనేది పెరుగుతుంది కాబట్టి పేషెంట్కి దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాల తరబడి నొప్పి లేకుండా ఉంటుంది. కమింగ్ టు పిఆర్పి, ప్లాస్మా ఇంజెక్షన్స్, వీటికి సంబంధించి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లేకపోతే ఈ ఇంజెక్షన్స్ యూజ్ చేసిన తర్వాత బాడీ ఇంకా ఏదైనా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలామందికి అది అపోహో తెలీదు, లేకపోతే ఇప్పుడు మీ ఆన్సర్తో అది క్లారిఫై రావాలి. సో దీనికి సంబంధించి ఏమైనా ఉంటుందా, నిజంగానే అది ఎఫెక్ట్ అవుతుందా బాడీకి? ఇప్పటికొచ్చి పిఆర్పి కానీ లేదా నెక్స్ట్ జనరేషన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి రావండి. అండ్ జబ్బులు కూడా రావు. మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అది మన హాస్పిటల్స్లో వాటిలో మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసేటప్పుడు అది వేరే దగ్గర నుంచి వేరే వాళ్ళ బ్లడ్ మనకి ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు. బట్ అదంతా కూడా కంప్లీట్గా బ్లడ్ బ్యాంక్లో పూర్తిగా శుద్ధి చేసి అటువంటి ఏమీ రాకుండా చేసి మన దగ్గరికి వస్తాయి. సో అక్కడ ఏదన్నా ఛాన్స్ పాయింట్ 1 ఎక్కడైనా అవకాశం ఉందేమో, కానీ ఇక్కడ మనం చేసేది ఏంటంటే మన బ్లడ్ తీసుకుని మన బ్లడ్లోంచే గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే పిఆర్పి కానీ ఏదైనా కానీ సపరేట్ చేసి మన ఓన్ బాడీలకే మనం పంపిస్తున్నాం. సో ఆబ్వియస్గా వేరే జబ్బులు రావడానికి అయితే అవకాశం అయితే అసలు 100% లేదు. అండ్ ఇది మన ఓన్ బ్లడ్లో ఉన్న కాంపోనెంట్సే కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా అయితే ఏమీ ఉండవండి. ఓకే. జనరల్గా ఈ ట్రీట్మెంట్ చేయించుకునే పేషెంట్స్కి మీరు కన్సిడర్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ఇంకా ఏ అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే చేయకోకుండా ఉండడానికి, లేకపోతే అన్ని హెల్త్ ఇష్యూస్ని కన్సిడర్ చేసుకొని ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారా? యా, సో డెఫినెట్గా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఉంటుందండి. మనం ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు కొంచెం డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే మనకి కొంచెం వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మనం కొంచెం ఇంజెక్షన్స్ లాంటివి చేస్తాం కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్కి ఈ ఇంజెక్షన్సే కాదు, ఈవెన్ నార్మల్ ఇంజెక్షన్ చేసినా కానీ కొంచెము మనకి ఏదైనా కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ అయితే కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి. అది పక్కన పెడితే కొంతమందికి ఏంటంటే రక్తం పలచబడడానికి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ దానివల్ల కానీ. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనము ఈ సెకండ్ ఇచ్చే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇంజెక్షన్ టైంలో మటుకు ఒక 3 days నుంచి 5 days ఆ టాబ్లెట్ స్టాప్ చేసి మటుకు రమ్మంటాం. అంతే తప్ప వేరే ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ పేషెంట్ ఈవెన్ సిక్గా ఉన్నా కానీ ఈ ట్రీట్మెంట్ అయితే మనం తీసుకోవచ్చండి. రైట్. డాక్టర్ కార్తిక్, ఈ పిఆర్పి అండ్ జిఎఫ్సి ఇంజెక్షన్స్కి సంబంధించి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది అని అంటున్నారు. సో ఈ ప్రైస్ వేరియేషన్స్ అనేవి ఎందుకు వస్తాయి? దీంట్లో కూడా క్వాలిటీ బేస్డ్ ఉంటాయా? సో డెఫినెట్గా మనకు మార్కెట్లో ప్రతి వస్తువు ఉన్నట్టే ఈ కిట్స్ అంటాం మనం, ఇటు జిఎఫ్సి కానీ లేకపోతే పిఆర్పి కిట్స్ అనేది తక్కువ కాస్ట్ నుంచి మంచి క్వాలిటీ కిట్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ వరకు కూడా ఉంటాయి. ఊర్లలో ఏంటంటే ఇట్లాగా మనము ఇట్లా హైదరాబాద్లో చేస్తున్నారు అని చూసి కూడా ఇలాంటి ఏంటి అని చెప్పేసి మళ్ళీ సేమ్ టు సేమ్ కాపీ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమైనా తక్కువ రకమైన కిట్స్ యూస్ చేయొచ్చు అక్కడున్న సిచ్యువేషన్ ప్రకారం. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారు. మనం ఏంటంటే రకరకాల లేటెస్ట్ పరికరాలు యూస్ చేసుకుని స్కాన్స్ లాంటివి చూసి ఎక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ చూసి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ స్కిల్. సో డెఫినెట్గా వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి డిఫరెన్స్ ఉంటుందండి. సో మనము మంచి క్వాలిటీ కిట్స్ యూస్ చేసుకుంటా ప్రిసైజ్గా మనం ఏమన్నా ఎక్విప్మెంట్ని యూస్ చేసుకుని ఇవ్వడం వల్ల సక్సెస్ రేట్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం కొంచెం కూడా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఫైనల్లీ డాక్టర్ కార్తిక్, ఈ ప్రోగ్రామ్ చూసే ఆడియన్స్కి సంబంధించి లేకపోతే ఈ నీ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి రావాలి, గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి రావాలి అని అనుకునే పేషెంట్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, దాని గురించి డీటెయిల్స్ చెప్తారు? ఒకటే అండి, ఎవరైనా సరే దగ్గరలో ఉన్న డాక్టర్లు మనకి మీకు ఆపరేషన్ అవసరం అని చెప్తే కనుక ఒక్కసారి మనకి కాంటాక్ట్ అయితే కనుక అసలు మీకు ముందు అసలు ఆపరేషన్ అవసరం లేదా మనము చాలా క్లారిటీగా మన దగ్గర ఉన్న ఈ ఎక్విప్మెంట్ యూస్ చేసుకుని మీకు నిర్ధారించి చెప్పడం జరుగుతుంది.
ఒకవేళ సర్జరీ అవసరం లేదనుకుంటే కనుక మనం ఎర్లీగా కనుక ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక సర్జరీని మనం డెఫినెట్గా అవాయిడ్ చేయగలుగుతామండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కార్తిక్ ఫర్ బీయింగ్ హియర్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.